మీ భాగస్వామ్య పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా అంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేము ఉన్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడు తిరిగి చెప్పారని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాల కంటే అధికంగా ఇస్తామని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ మరియు షెడ్యూల్ కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్త మద్యం దుకాణాల కోసం రేపటి నుండి దరఖాస్తును స్వీకరించనున్నారు. ఈ కొత్త లైసెన్సులు 2 ఏళ్ల కాలానికి చెల్లుబాటు అనుగుణంగా కొత్త మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు రుసుము 3 లక్షలుగా నిర్ణయించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం గతంలో శిక్ష పడిన వ్యక్తులు ఎవరైనా ఈ మద్య దుకాణాలను పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉద్యోగులు దాచుకుని జీపీఎఫ్ సొమ్మును సైతం గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఉద్యోగుల విషయంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల వాగ్దానం గుర్తుపెట్టుకుని అమలు చేసి ఉంటే ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఆలస్యంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాక ముందే వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక చర్చల సమయంలో సభ్యులు ఉండకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి శాసనసభలో 30 మంది ఎమ్మెల్యేలుండగా వెంటనే అసెంబ్లీలో విప్లను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అప్రమత్తం చేశారు. సీఎం ఆరా తీయడంతో సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలను విప్లను ఫోన్ చేశారు. అప్పటికప్పుడు 17 మంది ఎమ్మెల్యేలను పిలిపించగా పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.